ఒక నంబర్ యాంక్షన్ నంబరా కాదా ఎలా తెలుసుకోవాలో తెలుసా? అయితే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం 153ని ఇన్పుట్‌గా తీసుకున్నాం. దాని లెంత్ ఎంత? 3. అంటే 1³ + 5³ + 3³ అంటే 153. ఇప్పుడు ఇన్పుట్ ఈక్వల్ టు ఆన్సర్ అంటే 153 = 153. అంటే ఇప్పుడు మన 153 అనేది యాంక్షన్ నంబర్. నెక్స్ట్ 1234. 1234 లెంత్ ఎంత? 4. 1/4 + 2/4 + 3/4 + 4/4 అంటే 354. అంటే 1234 ఈజ్ నాట్ ఈక్వల్ టు 354. అంటే 1234 ఈజ్ నాట్ ఏ యాంక్షన్ నంబర్. ఇప్పుడు మనం కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ మనం నమ్లో ఇన్పుట్ తీసుకున్నాం. లెంత్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ స్ట్రింగ్ నమ్. అంటే మనం లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం నమ్ది. టెంప్ ఈక్వల్ టు నమ్. టెంపరరీగా మనం నమ్ని స్టోర్ చేసుకుంటున్నాం టెంప్లో. రిజల్ట్ ఈక్వల్ టు 0. వైల్ టెంప్ ఈస్ గ్రేటర్ దెన్ 0. అంటే మన నంబర్ అనేది 0 వరకు మన లూప్ అనేది రన్ చేస్తున్నాం. డిజిట్ ఈక్వల్ టు టెంప్ మాడ్యులో 10. అంటే మన లాస్ట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం మాడ్యులో 10 అనేది చేస్తాం. రిజల్ట్ ప్లస్ ఈక్వల్ టు డిజిట్ పవర్ లెంత్. అంటే మన ప్రతి డిజిట్కి లెంత్తోని మనం పవర్ చేస్తున్నాం. టెంప్ ఇఫ్ రిజల్ట్ ఈక్వల్ టు నమ్. అంటే అవి రెండు ఈక్వల్ అయితే అది యాంక్షన్ నంబర్, లేదంటే నాట్ యాంక్షన్ నంబర్. సపోజ్ ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే 153 అని ఇచ్చాం. 153 ఏంటి? 153 అనేది యాంక్షన్ నంబర్. అలా కాకుండా ఇప్పుడు మనం 1234 ఉంది. 1234 అనేది నాట్ యాంక్షన్ నంబర్. డూ ఫాలో ఫర్ నెక్స్ట్ వీడియో. డోంట్ ఫర్గెట్